లూసిఫర్ సినిమాకు సక్సెస్గా ఎల్2 ఎంపురాన్ చిత్రం మార్చి 27న గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే మలయాళ ఇండస్ట్రీ పరంగా కేవలం 24 గంటల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఇక ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్గా 67.50 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇందులో ఓవర్సీస్ నుంచి 43 కోట్లు, మలయాళంలో 18.6 కోట్లు, తెలుగులో 1.15 కోట్లు, తమిళంలో 70 లక్షలు, హిందీలో 50 లక్షలు, కన్నడలో 5 లక్షలు, మిగతా ఏరియాల్లో 2.75 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఇక రెండవ రోజు వసూళ్ల విషయానికి వస్తే రెండవ రోజు 38 కోట్లను రాబట్టింది. ఇక ఈ మూవీ మూడవ రోజు శనివారం కావడంతో తెలుగు, తమిళం, హిందీలో మంచిగా హోల్డ్ను చూపెట్టింది. మూడవ రోజు మలయాళంలో 15.28 కోట్లు, తెలుగులో 26 లక్షలు, తమిళంలో 45 లక్షలు, హిందీలో 41 లక్షల నెట్ను వసూలు చేసింది. ఇలా ఇండియా మొత్తంగా మూడవ రోజు 13.50 కోట్ల నెట్ను వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్గా మూడవ రోజు 28 కోట్ల గ్రాస్ను రాబట్టింది ఈ చిత్రం. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 150 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇండియాలో 70 కోట్లు, ఓవర్సీస్లో 30 కోట్లు. ఇక ఈ మూవీని 110 కోట్ల రూపాయల నెట్, 220 కోట్ల రూపాయల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్గా నిర్ధారించారు. మరి ఈ మూవీ ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి.